రాజ్యాంగాన్ని సమంగా లాగుతూ ఒకరి తప్పులో ఒకరు ఖండించుకుంటూ ముందుకెళ్తున్నప్పుడే ఈ బండి రోడ్డు మీద ఉంటుంది. కానీ మతం ఎక్కిన ఈ రాజకీయ గుర్రం కాటి తప్పి మిగతా 2 గుర్రాలని ఇష్టం వచ్చినట్టు ఈడ్చుకెళ్తుంటే ఎక్కడుంది సార్ సిస్టమ్? కొన్ని లక్షల మందిని ఫిల్టర్ చేసి దొరికిన వాల్యుబుల్ బ్రెయిన్స్ అన్నింటినీ సిస్టంలోకి తోస్తున్నాం. కానీ వాళ్ళకు నిజాయితీగా పనిచేసే అవకాశం ఎక్కడుంది సార్? ఇది పర్సనాలిటీ ఇంటర్వ్యూ అయితే ఈ పర్సనాలిటీ అక్కడెలా మిస్ అవుతుంది సార్? సమాజంలో తిరిగే అర్హతే లేని గుండాలు పట్టపగలు బాహాటంగా అమాయకుల ప్రాణాలు తీస్తుంటే కంట్రోల్ చేయాల్సిన వ్యవస్థలే వాళ్ళకి కొమ్ము కాస్తున్నాయి. అలాంటి కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తూనే ఇంటర్వ్యూకి వచ్చాను సార్. ఎవరిచ్చారు సార్ వాళ్ళకి ఆ పవర్? ప్రతి ఎలక్షన్లో తను ఓటేసిన పొలిటీషియన్ జీవితాన్ని మార్చేస్తారని ఆశించే ఓటర్